Subscribe to Color Frames. టీమిండియా అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనుంది. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నాడు. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో బీసీసీఐ దానిని అంగీకరించలేదట. ఎందుకంటే కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే జట్టు ఎంపిక కష్టంగా మారుతోంది. ఇప్పటికే రోహిత్ రూపంలో ఓపెనింగ్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు కోహ్లీ స్థానంలో మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని సెట్ చేయడం సెలెక్టర్లకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ పునరాలోచించాలని కోహ్లీకి విజ్ఞప్తి చేయనప్పటికీ కోహ్లీ మౌనంగా ఉండిపోయాడట. దీంతో కోహ్లీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు ముందే తన రిటైర్మెంట్ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్టుకు జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు త్వరలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ నిర్ణయం కీలకంగా మారింది. నిజానికి కోహ్లీ టెస్టుకు రిటైర్మెంట్ ముందే ప్రకటించాలనుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సమయంలోనే తన టెస్ట్ ఫార్మేట్పై నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు సాధ్యపడలేదు. పైగా అతనిపై భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వన్డేలకు పరిమితమవ్వాలనుకున్నాడు. కాగా విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ 2011లో ప్రారంభమైంది. 123 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని పేరు మీద 31 హాఫ్ సెంచరీలు, 30 సెంచరీలు ఉన్నాయి. 2014లో విరాట్ కోహ్లీని టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుండి 2022 వరకు మొత్తం 68 మ్యాచ్లలో జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలో భారత్ 40 టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించింది. దీనితో పాటు 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.